ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రెండు పక్షాలు ఏవైతే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఉందో ఈ రెండు పక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసిన ఆయా పక్షాలు జగదీష్ ధన్ఖడ్ అర్ధాంతర రాజీనామాతోటి ఏర్పడ్డటువంటి ఖాళీని భర్తీ చేయడం కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా ఇండియా కూటమి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బి సుదర్శన్ రెడ్డిని, అలాగే ఎన్డీఏ కూటమి నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం జరిగింది. అసలు వీళ్ళిద్దరెవరు ఎవరు బీసీలు ఏం ఆలోచించాలి దీంట్లో? నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రాష్ట్రాలన్నీ ఏకం కావాలి, తెలుగువాడి ఆత్మగౌరవం అన్ని పార్టీలు అనేటువంటి మాట చెప్పిండు. అసలు సుదర్శన్ రెడ్డి గారు ఈ బీసీలకు చేసింది ఏంది? సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి ఖరారు చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి జిత్నే ఇస్సేదారి ఉత్నే బాగేదారి అనేటువంటి మాటలకు ఎంతవరకు అర్థం వచ్చింది, ఎంతవరకు సామాజిక న్యాయం అమలు పాటిస్తూ ఉన్నది అంటే ఈ అన్ని అంశాలు కూడా ఒకసారి చర్చ పెట్టుకుందాం. క్లియర్గా జస్టిస్ బి సుదర్శన్ గారు, జస్టిస్ బి అంటే బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో లా చేసిండు, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వాదించిండు, ఆ తర్వాత హైకోర్టు జడ్జిగా అయిండు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఎలివేట్ అయిండు. సో ఆయన కొలీజియంలో కూడా పనిచేసిండు. ఆయన కొలీజియంలో ఉన్నప్పుడు ఏ ఒక్క బీసీ బిడ్డకు కూడా జడ్జిగా అవకాశం ఇచ్చిన దాఖలాలు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లేకపోగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి మైనారిటీ కులాలు, వెనుకబడినటువంటి తిండి గతి లేని సచార్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ దేశంలో దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారు అనేటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి ధర్మాసనం, ఆయన ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని ఆపు చేసింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే లెక్కలు ఉండాలి, అవన్నీ ఉండాలనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా అక్కడ చేయడం జరిగింది. ఇది నోటి మాట కాదు, ఇది ఆన్ రికార్డ్. ఆ రోజు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది, కావాలంటే చూసుకుందాం. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెచ్సి హాల్స్ 4% ముస్లిం కోటా 2008లో ఇది ఏపీ హైకోర్టులో ఇది జరిగింది. దీంట్లో ఒక ధర్మాసనం ఉంది, ఆ ధర్మాసనంలో వీళ్ళందరూ ఉన్నారు. అంటే బీసీల రిజర్వేషన్ విషయం, బీసీలకు మంచి జరుగుతుంది అనేటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ ఒక్కసారి మనం ఎవరి వైపు నిలబడాలి, తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి ఎంపీలంతా సరే, దీంట్లో రాజ్యసభ లోక్సభ ఎంపీలకు మాత్రమే అవకాశం ఉంటుంది, ఓటేసేటువంటి అవకాశం ఎమ్మెల్యేలకు ఉండదు. ఒకవేళ నాకు కనుక అవకాశం ఉంటే నా ఓటు బీసీ బిడ్డకి వేస్తుంటే, నేను రాధాకృష్ణన్కి వేస్తుంటే, ఏదన్నా పార్టీ ఎందుకు వేస్తుంటే అని అంటే, అరే పెన్ ఏమైందా, రైట్. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి, తర్వాత ఇండియా అభ్యర్థి. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, ఇక్కడ బి సుదర్శన్ రెడ్డి. ఇక్కడ ఈయన బీసీ సామాజిక వర్గం, ఈయన ఓసీ సామాజిక వర్గం. ఈయన మన ద్రవిడ బిడ్డనే, అంటే దక్కన్ పీఠభూమికి సంబంధించి దక్షిణ భారతదేశమే. ఈయన మన ద్రవిడనే అంతే. ఈయన తెలుగు, ఆయన తమిళ్. ఈయన తమిళనాడు, ఈయన తెలంగాణ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం. రైట్. ఇక్కడ ఇది వీళ్ళకి సంబంధించినటువంటి చిన్న నేపథ్యం. ఇక్కడ రాధాకృష్ణన్ గారు భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
బీసీలలో చైతన్యం తీసుకురావడం కోసం బీసీ ఎస్సీల్లో పరివర్తన రావాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని రథయాత్ర చేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణన్ గారు. ఎంపీగా వ్యవసాయ కుటుంబం తనది, బీసీ సామాజిక వర్గం, 2 సార్లు ఎంపీగా కోయంబత్తూరు నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఈయన సుదర్శన్ రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వకూడదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే లెక్కలు ఉండాలి, సర్వేలు ఉండాలని చెప్పి చాలా కొర్రీలు పెట్టినటువంటి వ్యక్తి. కొలీజియంగా ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు కూడా పెద్దగా అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. సుదర్శన్ రెడ్డి గారిది ఇది. ఇప్పుడు ఈ అంశాన్ని, ఈ ప్రొఫైల్ని ముందట పెట్టుకొని మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు? ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తెలుగువాడు ఎవడు ఆత్మగౌరవం? మా కంచె ఐలేని నిలబెడితే మా ఆత్మగౌరవం ఉండేది. మా కంచె ఐలేని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినంటే ఎస్ ఈ సామాజిక న్యాయం వైపు కరెక్ట్. ఇక రెండోది ఏంటంటే, ఈ సుదర్శన్ రెడ్డికి మొన్న ఈ కులగణన చేసిరు కదా, ఈ కులగణన రిపోర్ట్ ఆయనకి ఇచ్చి ఆయన చైర్మన్ చేసి స్వతంత్ర కమిటీ అని చెప్పేసి ఆయన చైర్మన్ చేసి దిక్కుమాలిన కమిటీ, అది 4 గిక్కుట్టని కూడా పనికిరాదు ఆ రిపోర్టు సుదర్శన్ రెడ్డి గారు తయారు చేసిండు. ఆయన చేసింది. ఇక్కడ ఉపరాష్ట్రపతి స్థానంలో బీసీ బిడ్డ కూర్చుంటే ఎట్లుంటుంది, రెడ్డి బిడ్డ కూర్చుంటే ఎట్లుంటుంది? మరి ఇప్పటి వరకు జరిగినటువంటి హిస్టరీ ఒకసారి చూద్దాం. భారత రాష్ట్రపతులు ఇది తీసుకుందాం. ఇది తీసుకున్న తర్వాత ఇంకో లెక్క తీసుకుందాం. మొత్తం 15 మంది ఇప్పటి వరకు రాష్ట్రపతులు 15 మంది రాష్ట్రపతులు. ఈ 15 మంది రాష్ట్రపతుల జాబితాను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే మనకు కొన్ని లెక్కలు అర్థమవుతాయి. ఒకటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన బ్రాహ్మణ. రెండోది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన బ్రాహ్మణ. రైట్. మూడోది వచ్చేసి జాకీర్ హుస్సేన్, ఈయన ముస్లిం. తర్వాత నాలుగోది వచ్చేసి వివి గిరి. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గం. మ్యాక్సిమం అట్లే ఉంటారు. ఇక ఐదోది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈయన ముస్లిం సామాజిక వర్గం. ఇక 6 నీలం సంజీవారెడ్డి. నీలం సంజీవారెడ్డి చాలా దుర్మార్గుడు, తెలంగాణకు సంబంధించి రెడ్డి. ఈయన ఈ సమయంలో రాష్ట్రపతి కావడం కోసం ముఖ్యమంత్రి పదవిని ఇడిచిపెట్టి ముఖ్యమంత్రి ప్లేస్లో ఒక దళిత సామాజిక జరిగింది కాపాడు, నేను మళ్ళీ వచ్చేదాకా అని చెప్పి అటు పోయి మళ్ళీ ఇటు వచ్చాడు. దామోదర సంజయ్ ఇచ్చిపోయాడు. దాని పెద్ద కథలు. ఇక జైల్ సింగ్, ఈయన సిక్కు. 8వది రామస్వామి వెంకట్రామన్, ఆర్ వెంకట్రామన్. ఈయన బ్రాహ్మణ. ఓకే. 9వది వచ్చేసి శంకల్ దయార్ శర్మ. వస్తుంది ఉల్టా. స్మృతిలో ఉంది. ఓకే.
స్మూత్గా లేకపోతే గరికి వస్తాను. శంకర్ దయాళ్ శర్మ బ్రాహ్మణ. పదోది వచ్చేసి కేఆర్ నారాయణన్. దళితుడు. 11 ఏపీజే అబ్దుల్ కలాం ముస్లిం. 12 ప్రతిభా పాటిల్. ఈమె మరాఠా సామాజిక వర్గం. మరాఠా. తర్వాత 13 ప్రణబ్ ముఖర్జీ. ఈయన బ్రాహ్మిన్. 14 రామనాథ కోవింద్ దళితుడు. 15 ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ. ఎస్టీ సంతాల్ సామాజిక వర్గానికి సంబంధించి. ఇక్కడ 15 సార్లు రాష్ట్రపతికి ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీ రాష్ట్రపతి కాలేదు ఈ దేశానికి. ఒక్కసారి కూడా. పోనీ ఉపరాష్ట్రపతులలో అయ్యిరా. ఇప్పటి వరకు 14 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఈ ఉపరాష్ట్రపతులు ఎవరో చూడరు. ఇంకా మ్యాక్సిమం అందులో ఓసీలో ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూడరు. ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి జాబితా కనుక మనం ఒకసారి చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సెకండ్ టైం రాష్ట్రపతి అయ్యింది. తర్వాత ఈయన బ్రాహ్మణం. రెండోది జాకీర్ హుస్సేన్ ముస్లిం. వివి గిరి బ్రాహ్మిన్. బీడి జెట్టి లింగాయత్ ఓసీ. గోపాల్ స్వరూప్ పాఠక్ బ్రాహ్మిన్. ఆరు హిదాయతుల్లా మహమ్మద్ హిదాయతుల్లా ముస్లిం. ఆర్ వెంకట్రామన్ బ్రాహ్మిన్. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి అయిన ఉపరాష్ట్రపతి వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. చూడండి బ్రాహ్మణ్. కేఆర్ నారాయణన్ దళితుడు. తర్వాత కృష్ణకాంత్ బ్రాహ్మణ్. బి షెకావత్ రాజ్పుత్. హమీద్ అన్సారీ
ముస్లిం వెంకయ్య నాయుడు కమ్మ జగదీష్ ధన్కడ్ జాట్ ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఒక్క బీసీ కూడా ఉపరాష్ట్రపతి కాలే. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఒక బీసీ బిడ్డను రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకొస్తే కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఫ్లేవర్ ఏంటంటే తెలుగువాడి ఆత్మగౌరవం, యువన ఆత్మగౌరవము, యువనికి ఆత్మగౌరవము. జాబితాలో మా ఓడు ఉంటే కదా మాకు మంచి జరిగేది. ఒక్క బీసీ బిడ్డ నిలబడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి అనంటే, ఎస్ మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మనం కానీ తమిళనాడు కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఆ బీసీ బిడ్డను గెలిపించుకొని సామాజిక న్యాయం వైపు అడుగులేద్దామని చెప్పాలి ఆయన. పార్టీలకు అతీతంగా. సుదర్శన్ రెడ్డి గారికి బీసీలకు ఏం సంబంధము? బీసీ ఎంపీలారా, మేము బీసీ జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన బీసీ బిడ్డ నిలబడ్డాడు. ఈ తెలుగువాడు ఆత్మగౌరవం కాదు, మా ఆత్మగౌరవం కూడా కావాలి మాకు. ఇక మాకు ఆత్మగౌరవాన్ని రుద్ది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి అక్కడ వేయాలి. నిజంగా వాస్తవానికి ఇక్కడ ప్రజల కోట్లు లేకపోవచ్చు, కానీ ప్రజల్ని అడుగుదాం, లైవ్ చూస్తున్న ప్రజల్ని. ప్రత్యక్ష ఎన్నిక కాదు కాబట్టి, ప్రత్యక్ష ఎన్నిక కాదు. మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు అవకాశం వస్తే మీకు ఓటు గనక ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎవరికి ఓటేస్తారు? మీకు ఓటు లేదు, కానీ ఒకవేళ ఉంటే ఈ ఇద్దరిట్లలో రాధాకృష్ణన్ బీసీ అభ్యర్థికి వేస్తారా, సుదర్శన్ రెడ్డికి వేస్తారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి. బరాబర్ ఉపరాష్ట్రపతిగా బీసీ బిడ్డ ఉండాలా?